రెండో రోజు సేమ్ సీన్. ఫస్ట్ డే ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. పథకాల కోసం తెలంగాణ సమాజం పిడికిలెత్తి ప్రశ్నిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో గ్రామ సభలు కిక్కిరిసిపోయాయి. 4 పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ల లబ్ధిదారుల కోసం వడపోతను ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇప్పటికే అనేక గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా దుమారం రేపుతుంది. అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లు లేకపోవడంతో దరఖాస్తుదారులు కంగుతిన్నారు. అనేక చోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. పల్లెల్లోని రచ్చబండలో రచ్చరచ్చ జరిగింది. అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. తెలంగాణలో రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు సంబంధించి అర్హులను గుర్తిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రకటిస్తున్నారు. అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగిన గ్రామ సభల్లో రచ్చ నెలకొంది. అనేక చోట్ల స్థానికులు అడ్డుకున్నారు. పథకాలకు అనర్హులను ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణలో రచ్చరచ్చ నెలకొంది. అనేక చోట్ల ప్రజలు అధికారులపై, స్థానిక కాంగ్రెస్ నాయకులపై తిరగబడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించింది. ప్రభుత్వానికి సదుద్దేశం ఉన్నా స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ప్రభుత్వ అధికారులపై ఎదురు తిరుగుతున్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై నిలదీస్తున్నారు. అనర్హులను పథకాలకు ఎంపిక చేశారని మండిపడుతున్నారు. లేకపోతే మీరింత అందరు జమ అయినారు. చాలా ఎలమందల వెంకటేశ్వర్లు, గడదాసు మల్లికాంబ, బడు పోట్రు కమలమ్మ, పద్ద తాసీఫా, బైముత్కల రాధ. గంటి నరేష్, పప్పుల రేష్మ, రోషమ్మ. లిస్టులో లేని వాళ్ళు అప్లై చేసుకోవాలి. లిస్టులో ఉన్న వాళ్ళు కాదు. యాదాద్రి జిల్లా నెమరగోముల గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అధికారులు, ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను ప్రజలు నిలదీశారు. గ్రామ సభను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు గుడిపల్లి గ్రామ సభలో రచ్చ జరిగింది. కాంగ్రెస్ నేతకు 3 ఇళ్లు ఇస్తున్నారని ఆందోళనకు దిగారు స్థానికులు. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది మరోవైపు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి గ్రామ సభలో కూడా గందరగోళం నెలకొంది. రేషన్ కార్డు, రుణమాఫీ, రైతు భరోసా రాలేదని అధికారులను వృద్ధురాలు ఏలేటి లింగు నిలదీశారు. దీంతో వృద్ధురాలిని సముదాయించి పథకాలు వచ్చేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు. అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు ఇవ్వాలని అధికారులను కోరారు స్థానికులు. ఈ లిస్ట్ ఇప్పటిదాకా చదివింది వాళ్ళకి సైట్స్ ఉన్నాయి, అంటే ప్లాట్స్. ఏం చేసుడు
సాధారణ వాళ్ళ మట్టుకొని ఏడుతున్నాడు. రాలేదు పేరు రాలేదు, ఏం రాలేదు. మాకు ఎక్కడికి వెళ్ళి రేషన్ కార్డు కావాలా, బియ్యం కార్డు, రైతు బంధు కావాలా. మరి పంపుతాడా పంపడా? మళ్ళా చెట్టుకి ఆడు ఓట్లు వేసేది తెలుస్తుంది. బంధు రాలేదు. మళ్ళా మాకు కొడుకులన్నా లేరు కదా, ఆఖరికి కొడుకులు ఉండగా కొడుకులన్నా ఏం చేసుడు? సాధారణ వాళ్ళ మట్టుకొని ఏడుతున్నాడు. రాలేదు పేరు రాలేదు, ఏం రాలేదు. మాకు ఎక్కడికి వెళ్ళి రేషన్ కార్డు కావాలా, బియ్యం కార్డు, రైతు బంధు కావాలా. మరి పంపుతాడా పంపడా? మళ్ళా చెట్టుకి ఆడు ఓట్లు వేసేది తెలుస్తుంది. బంధు రాలేదు. మళ్ళా మాకు కొడుకులన్నా లేరు కదా, ఆఖరికి కొడుకులు ఉండగా కొడుకులన్నా. ఇటు మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను గ్రామస్తులు బహిష్కరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా అందడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సర్వే ఈయన బాధ్యత, ఈయన సర్వే చేయడం. పీస్ఫుల్ గానే పోతాం మేము, కానీ మాకు ప్రభుత్వం ఏమి ఇటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చిందా, లేకపోతే మీరే సర్వే చేయడంలో మీ పొరపాట్లు, ఆ గైడ్ లైన్స్ అనేది మీకు తెలియదా? అదనే చెప్పండి. మీరు ఎట్లా పోయింది, మిస్టేక్ ఎట్లా అయింది? మీకు మా గైడ్ లైన్స్ మీ అధికారులకు తెలియకుండానన్నా మిస్టేక్ కావాలి, లేకపోతే ఏ విధంగా మిస్టేక్ అయింది, ఆ మిస్టేక్ చేసినటువంటి వ్యక్తులు వస్తే గ్రామ సభను అర్పిస్తాం. ఇప్పుడు ఇది గ్రామ సభ, ఇది ఒకటే స్కీమ్ కి కాదు. ఆయన సర్వే చేయలేడు అనేటిది కాదు, ఆయన సర్వే చేసినాడు. ప్రతి ఒక్కరి వాళ్ళని మేము అడుగుతున్నాము. మేము ఇల్లు చూపిస్తాము, ఒక 10-20 మంది పేర్లు చెప్తాము. ఆ పేర్ల దగ్గరికి మీరు ఇప్పుడు ఆఫీసర్ వచ్చారు కదా, మీరు వండి అలా ఇంటికి స్థితిగతులను చూడండి. వాళ్ళకి ఎందుకు రాలేదు? మాకు వచ్చిన వీటితో అబ్జెక్షన్ లేదు సార్, కానీ రాని వాళ్ళ ఎలిజిబుల్ లేదు, ఉన్న వాళ్ళు కూడా రాలేదు. ఎందుకు రాలేదు వాళ్ళని మేము అడుగుతున్నాము. మేము ఇల్లు చూపిస్తాము, ఒక 10-20 మంది పేర్లు చెప్తాము. ఆ పేర్ల దగ్గరికి మీరు ఇప్పుడు ఆఫీసర్ వచ్చారు కదా, మీరు వండి అలా ఇంటికి స్థితిగతులను చూడండి. వాళ్ళకి ఎందుకు రాలేదు? మాకు వచ్చిన వీటితో అబ్జెక్షన్ లేదు సార్, కానీ రాని వాళ్ళ. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామ సభ రసాభాసగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం నేతలు దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభ టెంట్ ను గ్రామస్తులు కూలగొట్టారు. అనర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోయారు. ఆగ్రహంతో గ్రామ సభ టెంట్ ను గ్రామస్తులు కూల్చేశారు. గ్రామస్తులకు అధికారులు సర్ది చెప్పి గ్రామ సభ ప్రారంభించారు. పార్టీ గురించి ఎవడు మాట్లాడలా బయట అంతా
వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్డు సభ ఇందుకు వేదికైంది. కాంగ్రెస్ నేతలు దొంగలు అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫైర్ అయ్యారు. దీంతో సభలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కౌన్సిలర్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఉద్రిక్తతను తలపించింది. కొత్త సంక్షేమ పథకాల అమలుకు అనర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజు తాండూరు పట్టణంలోనే 13వ వార్డులో వార్డు సభ ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ గా చిలుక వాగును అభివృద్ధి చేస్తే దొంగతనంగా బిల్లులు తీసుకున్నారని, కాంగ్రెస్ నాయకులు దొంగలని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఆయన డెవలప్ ఏం చేసిండో తెలియదు. కళ్యాణకు తెలుసు. మీరు ఏమిటికొచ్చారు?